నమస్కారం. శ్రీకృష్ణ సేవా సంస్థ అధినేత శ్రీకృష్ణ చాముండేశ్ మహేష్ గారితో ఈరోజు మీ కన్నా మణికంఠ గారు, నేను కన్నా మణికంఠని రీఫైనాన్స్ మాట్లాడుతున్నాను. ఈరోజు రుద్రాక్ష వైభవం ఇక్కడ ప్రారంభించడం గల ముఖ్య ఉద్దేశం ఏంటి గురువు గారు? మన యొక్క హిందూ సనాతన ధర్మానికి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనేక సమస్యాత్మకంగా ఉంది. హిందూయేతరులకు సంబంధించి ఎన్నో ఇబ్బందులు మనం వాళ్ళ ద్వారా పడుతున్నాం. అటువంటి హిందువులందరికీ కూడా ప్రతిరోజు ప్రశాంతతను పొందడానికి నిత్య దైవ ఆరాధన అనేది ఉంటుంది. నిత్య దైవ ఆరాధనలో కావాల్సింది పవిత్రమైన వస్తువు. పవిత్రమైన వస్తువుని అపవిత్రం చేస్తున్నారు కొంతమంది. అంటే డూప్లికేట్స్ అయితే అది ఇంకొక పదార్థాలతో చేసి మనకు అంటగట్టడం చేస్తున్నారు. అటువంటి వాటన్నిటిని చెప్పెట్టే విధంగానే మేము రుద్రాక్ష వైభవం అని చెప్పి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. అయితే అది మేము 2019లోనే స్థాపించాము. అక్కడ నుంచి ఇప్పటి వరకు అద్భుతంగా మేము ముందుకు తీసుకెళ్తాము. కొన్ని వేల మందికి ఆ యొక్క రుద్రాక్ష వైభవం సేవలు అందించడం జరిగింది. అలాగే నేను జ్యోతిష్య సేవలు కొన్ని లక్షల మందికి జ్యోతిష్య సేవలు అందించడం జరిగింది. అయితే ఈ యొక్క హిందూ సనాతన ధర్మంలో నిత్య దైవారాధన అనేది మన ధూపదీప నైవేద్యాలతో షోడశోపచార పూజలతో చేసుకునే కర్మంలో మనకి ఎన్నో అద్భుతమైనటువంటి దివ్య దైవిక వస్తువులు ఉన్నాయి. వాటన్నిటిని సక్రమమైన పద్ధతిలో, నిజమైన పద్ధతిలో, నాణ్యమైన పద్ధతిలో, ఒరిజినల్ వాటిని మనం మన యొక్క సంస్థ నుండి అందించాలని మాకున్నటువంటి పరిజ్ఞానంతో వాటన్నిటిని ఒక చోట కేంద్రీకరించి వాటిని రుద్రాక్ష వైభవం అందజేయడం జరుగుతుంది. అసలు రుద్రాక్షలో ఒక గొప్పతనం ఏంటి? రుద్రాక్షలు అనేవి మనకి పరమేశ్వరుని యొక్క కనుల నుండి జారుబడిన అశ్రు బిందువుల నుంచి ఏర్పడ్డాయని చెప్తారు. అదేవిధంగా ఆ రుద్రాక్షల్లో ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల వాటికి కొన్ని దివ్య శక్తులు ఉన్నాయన్నమాట. అటువంటి దివ్య శక్తుల్ని మనం మనకి అనుకూలంగా మలుచుకోవడానికి రుద్రాక్షలు ధారణ చేసిన తర్వాత ఆ అనుభూతి కలుగుతుంది. నువ్వు కూడా మెడలో ధరించుకున్నావు. నేను రుద్రాక్ష ధరించడం చాలా బాగుందండి. గతంలో 2021లో నేను కలిశాను, దగ్గరికి వచ్చినాను. నేను వచ్చినప్పుడు నాకు కొన్ని నిష్ఠా నియమాలు చెప్పారు. నా గతంలో రుద్రాక్ష ఇచ్చారు నాకు. ఆ రుద్రాక్ష చేసిన దగ్గర నుంచి నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది ప్రతి ఒక్కరు చెప్తారు ఈ పాయింట్. రుద్రాక్షలు ధరించిన తర్వాత నేను హ్యాపీగా ఉన్నాను, ఇంతకంటే ఏం కావాలన్నా ప్రశాంతంగా నిద్ర, ప్రశాంతమైన భావాలు, దుడుకుతనం తగ్గటం. నువ్వు చాలా యాక్టివ్ పర్సన్, యాక్చువల్గా చాలా రెబల్ నాకు తెలిసి. కానీ రుద్రాక్ష వేసిన తర్వాత నీలో సౌమ్యత, ప్రశాంతత, ఆలోచన విధానం, ఆ సంస్కారం ఇవన్నీ కూడా ఎన్నో అద్భుతంగా బయటకు వచ్చాయండి. ప్రతి ఒక్కడు మంచివాడే, కానీ చెడ్డవాడుగా ఎప్పుడు మారుతాయంటే మంచివాడు బయటకు రానప్పుడు చెడ్డవాడు బయటకు వచ్చేస్తాడు. రుద్రాక్షల వల్ల నిష్ఠా నియమాలు ఎలా ఉంటాయండి గురుగారు? నిష్ఠ అనేది లేదు నాకు దీంట్లో. నియమాలు ఏంటంటే ఒక పవిత్రమైనటువంటి వస్తువు రుద్రాక్ష. శివుని యొక్క కరుణ నుండి జాలువారిన దివ్య అశ్రు బిందువులు అన్నాం కదా, అటువంటి శివుని యొక్క అంశ అయినటువంటి రుద్రాక్షని మనం ఎంత పవిత్రంగా వాడాలి? దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనం ఆ రుద్రాక్షకి రెస్పెక్ట్ ఇవ్వడం, పవిత్రతను చూడటం, దాన్ని గౌరవించడం, శ్రద్ధగా వేసుకోవడం, భక్తిగా వేసుకోవడం చేస్తే అది అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని విశ్వం నుంచి సేకరించి మనకి ఎంత కావాలో అంత అందజేస్తుంది. ఒకే రుద్రాక్ష వేలాది మందికి వేలాది రకాలుగా పనిచేస్తుంది. కాబట్టి రుద్రాక్షను ధరించిన వారికి ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్య, భోగభాగ్య, ధనకనక, వస్తువాహనాది యోగాలతో పాటుగా విశేషమైనటువంటి ఆనందాన్ని, ఆధ్యాత్మిక చింతనను, విశేషమైనటువంటి చక్కటి చైతన్యాన్ని కలిగిస్తుంది రుద్రాక్ష. కాబట్టి రుద్రాక్ష ధారణ వల్ల అలాంటి మంచి ఫలితాలు ఉంటాయి. హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటి గురుగారు? హిందూ సనాతన ధర్మం అనేది ఇప్పుడు కాదు. అన్య మతాలు ఏవైనా కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం వేల సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మన లక్షలాది యుగాలుగా మన హిందూ సనాతన ధర్మం ఉంది. మన దేవీ దేవతలు అందరూ కూడా మనకి అనేక యుగాల నుండి కూడా మన చరిత్రలు చెప్తున్నాయి. అవి వాటికి సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి సనాతన ధర్మం గురించి ఒక పూటలో ఒక వర్డ్స్లో చెప్పేది కాదు. కాబట్టి ఇది ఒక అద్భుతం. మనం ఈ సనాతన ధర్మంలో పుట్టడం, మనం పెరగడం, జీవిస్తూ ఉండటం ఎంతో అదృష్టంగా మనం భావించాలి.
ఆ సందర్భంలోనే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటానికి మేము రుద్రాక్ష వైభవాన్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా శ్రీకృష్ణ సేవా సంస్థని కూడా మేము అందరికీ కూడా ఈ యొక్క ఆధ్యాత్మికంగా కానీ సామాజిక సేవా కార్యక్రమాలు కరోనా సమయంలో కూడా ఎంతో మేము మా యొక్క శ్రీకృష్ణ సేవా సంస్థ సేవలు చేస్తున్నారు. అలాగే నువ్వు కూడా మా యొక్క బర్త్డే రోజు కానివ్వండి, లేకపోతే శ్రీకృష్ణ సేవా సంస్థకి సంబంధించి కానివ్వండి, మీరు కూడా 2-3 సార్లు చేశారు. వృద్ధులకి భోజనం పెడతాం, వృద్ధులకి దుప్పలు పంచడం, ఎన్నో సేవా కార్యక్రమాలు మేము కూడా చేస్తున్నాము. అలాగే గురుగారు, ఇప్పుడు బయట సమాజంలో జరిగే ఒక ఆడపనులపై వాటిపై జరిగే ఒక దాడుల గురించి మీరు ఎలా స్పందిస్తారు? యాక్చువల్గా మనం చూసినట్టయితే గత 2000 సంవత్సరాల నుంచి కానివ్వండి, మనం మన యొక్క హిందూ సమాజంపై జరుగుతున్న దాడులని చాలా దారుణంగా ఉండేది అంతకుముందు. కానీ వాటిని భరించి ఎట్లాగో బయటపడి మనం సనాతన హిందూ ధర్మం దాకా నెట్టుకొస్తూ ఉంది. కానీ అప్పుడున్న పరిస్థితుల కంటే ఇప్పుడు ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు మనం చూడాల్సి వస్తుందేమో అని అనిపిస్తుంది. కాబట్టి మన యొక్క సనాతన ధర్మం అంటే హిందువులే ధర్మం. కాబట్టి ఇక్కడ మన మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కానివ్వండి, స్త్రీలపై అశ్లీలమైనటువంటి విధానాలు చూసినట్టయితే గుండె తరుక్కుపోతుంది. ఒక రోజైతే ఇక ఆ సెల్ ముట్టుకోబుద్ధి కావట్లేదు. కొన్ని సంఘటనలు చూసినట్టయితే సెల్ ముట్టుకుంటే ఎలాంటి చూడాల్సి వస్తుందా అనే చాలా కళ్ళమట్టి నీళ్లు కార్చుకునే రోజులు కూడా నేను చూడలేదు. మొన్న రీసెంట్గా 2 బర్మా మన యొక్క దీంట్లో కానివ్వండి, ఇక్కడ మన యొక్క కలకత్తాలో జరిగింది. కానీ చాలా దారుణమైనటువంటి హింస జరిగింది. ఆడపిల్లలను రేప్ చేయడం ఇవన్నీ కూడా చాలా క్రిటికల్ అయినటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాము. దీని మీద పెద్దలందరూ స్పందించాలి. పై అధికారులు ఆడపిల్లలను రేప్ చేయడం ఇవన్నీ కూడా చాలా క్రిటికల్ అయినటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాము. దీని మీద పెద్దలందరూ స్పందించాలి. పై అధికారులు, ఉన్నతాధికారులు, అలాగే మన యొక్క గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలి. అలాగే మన దేశంలోనే కాదు, చుట్టుపక్కల మన యొక్క హిందువులు ఎక్కడ హింసకు గురవుతున్నా మన దేశం నుండి వాళ్ళకి రక్షణ ఉంది అని మనం రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా మనకుందని మన సైన్యానికి నేను మీ యొక్క టీవీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళందరికీ. నమస్కారం గురుగారు. రుద్రాక్ష గొప్పతనం గురించి, హిందూ ధర్మ గొప్పతనం గురించి మా టీవీ తరఫున, మా యొక్క ఛానల్ తరఫున బయట ప్రపంచ జనానికి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. సంతోషం. శుభం.